ఏమోయ్ ప్రతిభత శిరోమణి, దా దా నీకు మాట చెప్పాలి. పెళ్ళి చేసుకుంటే అన్నీ ఫ్రీగా మాట్లాడుకునే మాటలే కదా, పైసా ఖర్చు లేదు. ఎందుకు అంత నీచంగా మాట్లాడతావు? నీ భర్తనే కదా నేను. అవునా? ఏంటో చెప్పండి అవతల పని ఉంది. అవునే, పక్కింటి రాముడు వాళ్ళ ఆమె ఎప్పుడు ఆమెను గిలుతుంటాడు, గిలుచుకుంటుంది, కొడితే కొట్టించుకుంటుంది, తంతే తన్నించుకుంటుంది. ఒక్కరోజు కూడా చిరాకు పడలేదు, ఒకరోజు కొట్టలేదు. నువ్వెందుకే పిచ్చి కుక్కలాగా మీద పడి ఖర్చు చేయాలని చూస్తున్నావు నన్ను? అవునా? గిల్లినప్పుడు వాళ్ళ ఆయన బంగారు ఉంగరం తెస్తాడు సాయంత్రం కల్లా. గిచ్చినప్పుడు వాళ్ళ ఆయన నక్లెస్ తెస్తాడు. కొట్టినప్పుడు వాళ్ళ ఆయన మంచి పట్టు చీర తెస్తాడు. ఇవన్నీ కనపడవా నీకు? అందుకే ఊపుకుంటూ వచ్చి బాగండి అని చెప్తుంది. మరి మీరు? నా చెప్పు తెగిపోయింది, 10 రోజులైంది. ఏమండి కొట్టించుకురా అంటే 5 రూపాయలు లేవంటారు. నేను ఎప్పుడు గెలుచుకోవాలి మీతోని? ఏం చేయాలో అర్థం కావడం లేదు కదరా. పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ పెట్టుకోవాలబ్బా?